నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఇప్పుడున్న సీన్ ఏంటి సిచువేషన్ ఎలాంటిది అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి ఆపై బెస్ట్ సీన్ ఏంటి అంటూ ఆరా తీసేవారు ఎక్కువ అవుతున్నారు 2025 స్టార్ట్ కావడానికి ఇంకా నెలన్నర టైం ఉన్నప్పటికీ నెక్స్ట్ సమ్మర్ మీద మాత్రం వరుసగా కర్చీఫ్లు వేసేస్తున్నారు అంత తొందర ఎందుకు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయిన విశ్వంబర నెక్స్ట్ సమ్మర్ కి సాలిడ్ ట్రీట్ ఇవ్వడం పక్కా అనేది మెగా ఫ్యాన్స్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్న న్యూస్ సమ్మర్ కి ఎలాగూ పవర్ స్టార్ హరిహర వీరమల్లు రెడీ అవుతోంది సో డబుల్ ట్రీట్ రెడీ అవుతోందన్నమాట నెక్స్ట్ సమ్మర్ డేట్ ని అందరికన్నా ముందు పెద్ద కర్చీఫ్ వేసి రిజర్వ్ చేసుకున్నారు రాఖీ సాబ్ యష్ ఆయన నటించిన టాక్సిక్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉందని తెలిసినా కాన్ఫిడెంట్ గా అదే డేట్ కి షిఫ్ట్ అయ్యారు రాజాసాబ్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్ ఆల్రెడీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నది న్యూస్ ఇప్పటికే విడుదలైన టీజర్ మోషన్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి రాజాసాబ్ తో పోటీకి దిగడానికి ధనుష్ కూడా సై అంటున్నారు ధనుష్ నిత్య మీనన్ కలిసి నటించిన తిరుచిత్రం బలం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న ఇడ్లీ కడై కోసం ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారట మేకర్స్ ఈ సినిమాలు వచ్చిన వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 18న రావడానికి రెడీ అంటున్నారు తేజ సజ్జా ఈ ఏడాది సంక్రాంతికి భారీ హీరోలతో తలబడి హనుమాన్ తో సక్సెస్ కొట్టారు తేజ సజ్జా ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఏప్రిల్ 18న తేజ సజ్జా సోలాగానే ఉన్నారు మరి ఇంకే సినిమాలైనా ఆ డేట్ మీద దృష్టి పెడితే మాత్రం పోటీ తప్పదు